హనుమాన్ జయంతిగా ఈరోజు అంటే చైత్ర పౌర్ణమి రోజున జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క విశేషము లెక్క ప్రకారం ఈరోజు హనుమాన్ జయంతి, లేకపోతే ఇంకా ఫర్దర్గా మనకి వైశాఖ మాసంలో వచ్చేటటువంటి ఒక శుభప్రదమైనటువంటి ఒక రోజు ఉన్నది. అంటే హనుమంతుడి యొక్క పుట్టినరోజు, అసలైనటువంటి రోజు. మనస్సు నిండా ఆ రాముల వారిని, అమ్మవారిని నిక్షిప్తం చేసుకున్నటువంటి ఆ హనుమంతుల వారు ఆంజనేయ స్వామిగా తన యొక్క భారీ విగ్రహ రూపాన్ని ధరించి ఆ సముద్రాన్ని దాటి లంకలో ఉన్నటువంటి ఆ సీతా అమ్మవారిని చూచి చక్కగా రాముల వారి గురించి, వారి యొక్క యోగక్షేమాల గురించి ఆ తల్లికి తెలియచేసి హనుమంతుల వారు ఒక్కసారి చుట్టూ చూశాడు. ఆ లంకని చూసి ఆ అమ్మవారు తన దగ్గర ఉన్నటువంటి ఒక అంగుళీకాన్ని ఇచ్చి తన గుర్తుగా ఇవ్వమన్నారు. భక్తుడైనటువంటి హనుమంతుల వారు ఆ సీతా అమ్మవారి దగ్గర అంగుళీకాన్ని తీసుకొని శ్రీరామ అనుకుంటూ, మరి ఆయన కామ్గా ఊరుకోడు కదా, మొత్తం లంకాదహనం చేసేసి సముద్రాన్ని లంఘించేసి వచ్చేస్తే దాన్ని ఆ హనుమంతుడికి సంబంధించిన పరివారం అంతా కూడా ఒక ఉత్సవంలా చేసుకున్నారు. అంటే మరి విజయం సాధించినప్పుడు ఉత్సవం చేసుకుంటారు కదా, కాబట్టి దీన్ని హనుమంతుడి వారి యొక్క విజయ ఉత్సవం అంటే విజయోత్సవంగా దీన్ని ఈ రోజున చైత్ర మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి రోజున హనుమత్ జయంతి కాదు, హనుమంతుల వారి యొక్క విజయ ఉత్సవాన్ని జరుపుకుంటాం.